ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చే ఎమ్మెల్యేలు ప్రజల ఆశలు, అభిలాషలకు ప్రతిబింబంగా ఉండాలి. వారు కేవలం రాజకీయ నాయకులుగా మాత్రమే కాకుండా ప్రజలకు సేవకులుగా ఉండాలి. ప్రజలు తమ ఓట్లతో ఒక వ్యక్తిని ఎన్నుకోవడం అంటే ఆ వ్యక్తి తమకు న్యాయం చేస్తాడనే నమ్మకం. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఎమ్మెల్యే మొదటి బాధ్యత. ప్రజల పట్ల నిబద్ధతతో వ్యవహరించడం ఆయన కర్తవ్యంగా భావించాలి. ఎన్నికైన ప్రాంతంలో రోడ్లు, విద్య, వైద్యం, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేయాలి. అభివృద్ధి పనులు కాగితాల మీద కాకుండా వాస్తవంగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి. ప్రతినిత్యం ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు తెలుసుకోవాలి. గ్రామ స్థాయిలోనైనా పట్టణాల్లోనైనా ప్రజా సమావేశాలు నిర్వహించి జనం సమస్యలకు పరిష్కారం చూపాలి. అధికారులతో సమన్వయం చేసి ప్రజా ప్రయోజనాల కోసం ప్రయత్నించాలి. ఎమ్మెల్యేలు పార్టీ రాజకీయాలకు పరిమితం అవ్వకుండా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలందరికీ సమానంగా న్యాయం చేయాలి. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ప్రభుత్వానికి ప్రజల అవసరాలను చేరవేయడం వంటి ముఖ్య బాధ్యతలను నిర్వర్తించాలి. ఒక ఎమ్మెల్యే నిజాయితీగా ప్రజా నిబద్ధతతో పనిచేస్తే ప్రజాస్వామ్యం బలపడుతుంది, దేశం ముందుకు సాగుతుంది. కానీ టీడీపీలో 48 మంది ఎమ్మెల్యేలు గెలిచిన నాటి నుంచి ప్రజలను పట్టించుకోకుండా సొంత సంపద పెంచుకునే పనిలో ఉన్నారట. దీంతో వారందరికీ ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కొంతమంది ఎమ్మెల్యేల తీరు టీడీపీకి ప్రస్తుతం ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు సొంత పనులు చక్కబెట్టుకునే పనిలో బిజీగా ఉన్నారంట. ప్రజలే తమను ఎన్నుకొని ఎమ్మెల్యేలుగా చేశారు, కానీ ఇప్పుడు వారు ప్రజల బాధలు, అవసరాలను పట్టించుకోవడం లేదు. ఈ ఎమ్మెల్యేలో చాలామందికి పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. వారికి ఆర్థిక ఇబ్బందులు లేవు కాబట్టి పేద ప్రజలకు సమస్యలు ఉండవని అనుకుంటున్నారు. ప్రజల సహాయం కోరినా ప్రభుత్వం తరపున, అలాగే పార్టీ తరపున అందించాల్సిన సహాయాన్ని కూడా వీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి నేతలు రాజకీయాలకు పనికిరారు. రాజకీయ నేత అంటే ప్రజల సమస్యలు విని వాటి పరిష్కారం చూపే వ్యక్తి కావాలి. కానీ ప్రజలను పట్టించుకొని నాయకులు రాజకీయాల్లో ఉండటం వలన పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఇలాంటి ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు భావిస్తున్నారంట. ఈ నేపథ్యంలోనే వారికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రజలకు దగ్గరగా ఉండే నాయకులకే ప్రజాభిమానం ఉంటుంది, పార్టీ బలపడుతుంది. తెలుగుదేశం కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చెక్కులు, ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం వంటి పనులు చాలా సాధారణ బాధ్యతలు. కానీ కొందరు ఎమ్మెల్యేలు ఈ పనులకే సమయం కేటాయించడం లేదు. ప్రజలకు అవసరమైన ఈ చిన్న సహాయాలు కూడా వారికి భారంగా అనిపిస్తున్నాయి. ఇంత బాధ్యతారహితంగా ఉన్న ఎమ్మెల్యేలు అసలు ఏం చేస్తున్నారు? ప్రజల కోసం కష్టపడాల్సిన స్థానంలో కొందరు తమ స్వప్రయోజనాల కోసం దందాలు చేసుకుంటూ సంపాదించుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పనులను చిన్నవిగా, అసహ్యకరమైనవిగా భావించే ఎమ్మెల్యేలు ప్రజా జీవితానికి అస్సలు అనర్హులు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత అదే ప్రజల కోసం సేవ చేయకపోతే ఆ పదవికి విలువే ఉండదు. చంద్రబాబు ఎన్నిసార్లు ఎమ్మెల్యేల తీరును సరిచేసుకోవాలని హెచ్చరించినా కొందరు వైఖరి మాత్రం మారడం లేదు. పార్టీ ప్రతిష్టతను దెబ్బతీస్తున్న ఇలాంటి నాయకులను పక్కన పెట్టడమే తెలుగుదేశం పార్టీకి మంచిదని అనిపిస్తోంది. పెద్దవాళ్లకు ఉన్న రూపాయికి, పేదవాడికి ఉన్న రూపాయికి విలువలో పెద్ద తేడా ఉంటుంది. పేద కుటుంబాలకు 1 రూపాయి కూడా ఎంతో ముఖ్యమైంది. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇచ్చే సాయం కూడా అలానే ఉంటుంది. అదేదో సాధారణంగా ఇచ్చేది కాదు. ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ సాయం మంజూరు అవుతుంది. ఆ డబ్బు వారికి కొంత ఊరట కూడా కలిగిస్తుంది. కానీ ఆ చెక్కులు 3 నెలల పాటు ఎమ్మెల్యేలు ఇవ్వకుండా చెక్కు గడువు పూర్తయ్యేలా వదిలేయటం అంటే ప్రజాప్రతినిధిగా పూర్తిగా విఫలమవడమే. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ఆ కుటుంబాలకు అన్యాయం చేయడం కూడా. అలాంటి ఎమ్మెల్యేలకు చట్టసభలో ఉండే అర్హతే లేదు. ఇదే పరిస్థితి పార్టీ కార్యకర్తల ఇన్సూరెన్స్ విషయంలోనూ ఉంది. కార్యకర్తలు చనిపోయిన తర్వాత కుటుంబానికి ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ చెక్కులను కూడా కొందరు ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. పార్టీకి బలమైన పునాదైన కార్యకర్తల పట్ల ఇంత నిర్లక్ష్యం చూపించడాన్ని చంద్రబాబు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్య ఎమ్మెల్యేల పేర్లను గుర్తించి వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజల పట్ల, కార్యకర్తల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.